జాతీయ పార్టీలన్నీ కూడా జాతీయ పరంగా పార్లమెంట్ సభ్యుడు, శాసనసభలో శాసనసభ్యులకు 42% కానీ దేశం లెవెల్లో ఏ పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంట్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రిజర్వేషన్ చేయమని కోరమని అన్ని పార్టీలను, అన్ని ప్రభుత్వాలు, పార్టీలు అది ఇక్కడ ఎలక్షన్ పెట్టమంటున్నాయి. జాతీయ స్థాయిలో కూడా చేయమనాలి. అప్పుడైతేనే మనకు బీసీలకు న్యాయం జరుగుతుంది, మనం చేస్తాం. లేకపోతే ఆ అయ్యగారు రెడ్డో ఎక్కడ ఎవరు ఉంటే వాటి మీదనే అయిపోయింది మనం చేస్తాం. సార్ బీసీ ఉద్యమం వాస్తవం జరుగుతూ ఉన్నది, ఎట్లా చూస్తారు సార్ మీరు? బీసీ ఉద్యమాన్ని చూసే విధానం ఏంటంటే ఈ సర్పంచులు ఇవన్నీ వస్తే ప్రయోజనం లేదు. జాతీయ స్థాయిలో పార్లమెంటు మెంబర్గా, శాసనసభ్యులుగా మనకు దేశం లెవెల్లో బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చినాడే బీసీలకు రాజ్యాధికారం వచ్చినట్టు లెక్క. ఎంతసేపటికి ఉన్నా కానీ డొప్ప కింది డొప్ప లెక్క. మనమంతా గతంలో కూడా ఏ జాగీర్దారులైనా, రాజులైనా, నవాబులైనా వాళ్ళందరి కింద మనముండి దేశాన్ని, రాష్ట్రాలను ఆగం చేసిన వాళ్ళమే. వాళ్ళు చెప్పిన విధానమే పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడ ఒక నక్క కూసిందంటే ఇంకో నక్క కూస్తుంది. అడవిలో ఉన్నాయి అన్ని నక్కలు ఊ అనగానే అన్ని ఊ అంటాయి. ఇప్పుడు బీసీ సంఘాలు బంద్ పెడతామన్నారు. మరి అందులో ఉన్న బీసీ సంఘాల నాయకులు పాల్గొనకపోతే వాళ్ళకి దెబ్బతింటారు కదా. అందరు పాల్గొంటారు కానీ మన చేతులు ఇప్పుడు ఏం లేదు. మోదీ నిజంగా బీసీ నాయకుడు అయితే పార్లమెంటులో ఆయన చెప్పినట్టు మనం వినాలి, మనం చెప్పినట్టు ఆయన వినాలి. ఆయన బీసీలకు పార్లమెంట్ సభ్యులుగా, అసెంబ్లీ సభ్యులుగా మనకు రిజర్వేషన్ ఇస్తున్నారు. పార్లమెంట్లో బీసీలకు ఉండాలి పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభలో బీసీలకు ఉండాలి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా. ఆనాడే మనం బీసీలం రాజ్యాధికారం వాస్తవ పార్టీలకు అతీతంగా వాస్తవానికి కాంగ్రెస్ మిగతా వర్గాలు మాత్రం పోరాటం చేయాలి. కానీ ఇందులో బీజేపీ వ్యవస్థ బీసీలు కూడా వచ్చి పోరాటం చేస్తున్నారు. అందరు చేస్తారా? బీజేపీ చేస్తాడు. ఇప్పుడు వాడు పోరాటం చేస్తే ఇయ్యాల్సినోడు ఇక్కడ మనమే చేసినాం. దేశం లెవెల్లో బీజేపీ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం దేశంలో ఉన్న బీసీలందరి మీద ఉంది. వింటుండ్రా? ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేస్తే కాదు, మనం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఓడిపోతామని తెలిసినా మనం చట్టం చేసినాం, జీవో తీసినాం, అంతా అడికే అయింది. ఎవరి లాజిక్ వాడు చెప్పుకునే తందుకే అక్కర్ వస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కష్టపడ్డాడు. రెడ్డి గారు అంటున్నారు 42% రిజర్వేషన్ తోటి ఎన్నికలకు వెళ్తాను. అసలు ఇక్కడ 42% ఎన్నికలకు వెళ్తాను అంటున్నాడు. ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద వాట్సాప్లలో మెసేజ్ చూస్తాను నేను. ఆయనకున్న అసిస్టెంట్లు, ఓఎస్డీలు కానీ, పిఏలు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ 42% బీసీలకు ఆయన ఏమన్నా ఇచ్చిండా? మంత్రివర్గంలో బీసీలకు 42% ఇచ్చిందా? మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు బీసీలకు 42% ఇచ్చినట్టు రుజువై వాళ్ళ చిత్తశుద్ధిని కాపాడుకోవాలి. నేను ఈ కేసీఆర్ వాడు ఖరాబ్ చేసిండు కాబట్టి ఓడిపోయిండు, తప్పులు చేసిండు, ఓడిపోయిండు. గ్రామ వ్యవస్థలు ఎలక్షన్లు పెట్టకపోవడాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఏం చెప్తారు అసలు? ఏదున్నా పాలకుల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల నిర్లక్ష్యం. దాని వల్లనే మనం గ్రామాలలో ఖరాబ్ అవుతున్నాం. అవును, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం 42% గురించి. ఒకవేళ కనుక లేకపోతే దాన్ని వద్దనుకున్నా కానీ ఎలక్షన్లు పెట్టాలి కదా, మరి పెట్టమని చెప్పేసి డిమాండ్ ఎందుకు చేయట్లేదు కొన్ని పార్టీలు? కానీ ఇప్పుడు చేస్తే డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అనుకో, వాళ్ళు ఆ ట్రాక్ మీదకి వెళ్ళి పక్కకు జరిగినట్టు. బీజేపీ వాళ్ళు పెట్టిరనుకో, వాళ్ళు కూడా గట్టిగా లేరు 22%కే చేయమని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు కాబట్టి వాడేదో ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవడైనా మన ఇంటికి వచ్చినోడు మనం జై అంటేనే వాడిని దగ్గర తీస్తున్నాం, కానీ వాడిని మనం నై అంటే వాడిని దగ్గరకు తీస్తున్నామా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీల పరంగా వాళ్ళకి బడి వస్తలేదు. ఇదంతా అట్టడుగు వర్గాలలో వచ్చిన బంద్కు అవసరం ఉన్న వాళ్ళంతా మద్దతు తెలుపుతున్నారు, అంతే తప్ప వాళ్ళకు చిత్తశుద్ధితో మద్దతు తెలుపుతలేరు. అవసరం ఉన్న వాళ్ళే మద్దతు తెలుపుతున్నారు. బీసీలు అందరూ పూర్తి మద్దతు ఉన్నారు. కానీ ఎవరు ఎంత చేసినా బీసీలు ఇప్పుడు పూలే పేరు పెట్టుకుంటే ఇంతమంది వస్తారా?
వానికి జెండాలు కప్పేందుకు పైసలు లేవు. అదే బీఆర్ఎస్ అని జెండాలు కప్పిరి, కాంగ్రెస్ అని కప్పిరి, బీజేపీ అని కప్పిరి. బీసీ జెండాలు ఏమైనా కానీ వచ్చినాయి, ఓకే మరి డబ్బులు లేవు. అట్లా రైట్. థ్యాంక్ యూ అండి.